ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన వైస్ చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ బాల్ సుబ్రహ్మణ్యం ఆర్టీసీ హౌస్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కెఎస్ బ్రహ్మానందరెడ్డి, ఏ అప్పలరాజు, జీవి రవివర్మ మరియు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాధ్యతలను తొలుత ద్వారకా తిరుమలరావు పర్యవేక్షించగా అనంతరం తాత్కాలికంగా ఎంటీ కృష్ణబాబుకు కేటాయించారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బాల సుబ్రహ్మణ్యంకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. 2014-19 మధ్య కాలంలో ఆయన రవాణా శాఖ పర్యవేక్షణలో కూడా కీలక పాత్ర పోషించారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టినట్లు సమాచారం. కంఫర్ట్ అండ్ సేఫ్టీ అండి. సో ఆ దిశలో మేము ఏమేం చేయాలో సంస్థ తరపు నుంచి అవన్నీ చేపట్టడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి ఇంట్రడక్షన్ వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎంత వేగవంతంగా తీసుకొచ్చి సంస్థను లాభాల వైపు నడపచ్చు ఆ దిశలో కూడా కృషి చేస్తామండి. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ యొక్క ప్రమోషన్స్, వాళ్ళ బెనిఫిట్స్ ఏమున్నాయో దట్ విల్ బి ద థర్డ్ ప్రయారిటీ అండ్ హై ప్రయారిటీ ఐటమ్ అది కూడా ఉంటుంది. చెప్పదలసింది ఏంటంటే చిన్న నక్షల్లో ప్యాసింజర్ సేఫ్టీ, ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ అండ్ కన్వీనియన్స్ దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది ఆర్గనైజేషన్. ఆ దిశలో ట్రై చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.